జర్నలిస్టులపై దాడికి నిరసనగా ధర్నా, మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని సిపి సుధీర్ బాబుకి వినతి పత్రం ఇస్తున్న నేతలు. జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు చేసిన దాడికి నిరసనగా మేడ్చల్ జిల్లా TUWJ ఆధ్వర్యంలో బుధవారం ECIL చౌరస్తాలో ధర్నా చేపట్టారు. మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబును జర్నలిస్టు ప్రతినిధి బృందం మోతే వెంకట్రామిరెడ్డి, వేముల శంకర్ తదితరులు కలిసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సో ఆయన పైన నిన్న మేమందరం మల్కాజ్గిరి ప్రెస్ క్లబ్ తరఫున కూడా మల్కాజ్గిరిలో ఇక్కడ నిరసన తెలిపి ఇక్కడ నుంచి బైక్ ర్యాలీగా మేము రాచకొండ సిపి వారికి వెళ్ళడం జరిగింది. సో అక్కడ వేలాది మంది విలేకరులు అక్కడికి చేరుకొని నిరసన తెలిపారు. నిన్న మోహన్ బాబు అక్కడికి రావాలని చెప్తే కూడా రాలేదు. ప్రెస్ క్లబ్ తరఫున కూడా మల్కాజ్గిరిలో ఇక్కడ నిరసన తెలిపి ఇక్కడ నుంచి బైక్ ర్యాలీగా మేము రాచకొండ సిపి వారికి వెళ్ళడం జరిగింది. సో అక్కడ వేలాది మంది విలేకరులు అక్కడికి చేరుకొని నిరసన తెలిపారు. నిన్న మోహన్ బాబు అక్కడికి రావాలని చెప్తే కూడా రాలేదు. అతని బీపీ ఎక్కువైపోయింది అని చెప్పి ఆసుపత్రిలో ఉన్నట్టు నిన్న సమాచారము. మరి ఆయనకు బీపీ ఎక్కువైతే బీపీ ఒకటి రోజులో 2 రోజులు ఉంటుంది. కానీ ఏదేమైనా రాచకొండ సిపి గారితో పాటు మేము ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారి కూడా విన్నవించుకుంటుంది ఏందనగా అది జరిగింది చిన్న దాడి కాదు, అది అటెంప్ట్ టు మర్డర్. అది ఎందుకంటే అక్కడ గాయపడ్డ, అది కూడా అయ్యప్ప స్వామి మాల వేసుకొనున్న ఆ విలేకరి పైన మోహన్ బాబు దాడి చేసిన తీరు చూస్తే ఆయన సినిమా షూటింగ్ అనుకుంటా, లేకపోతే కొడితే నన్ను ఎవడు అడుగుతా అనుకుంటా ఏమో కానీ ఇక్కడ స్కల్ మాత్రం క్రాక్ వచ్చింది ఆ రిపోర్టర్కి. అది కాక అయ్యప్ప స్వామి మాల వేసుకొని ఉన్నాడు. ఈయనెవరు పెద్ద పెద్ద దేవుని భక్తుడు. ఎవరు ఈయన మోహన్ బాబు దేవుని భక్తుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ సినిమా యాక్టరు. ఆయన అనుకుంటేమో నాకేమవుతుంది, నా దగ్గర చాలా పైసలు ఉన్నాయి, నేను కొట్టినా నడుస్తుంది అనుకుంటో, లేకుంటే సంపదాం అనుకుంటాం ఏదో కానీ ఆ చేసిన దాడి అయితే లోగో అనేది ఏదైతే మేము పట్టుకుంటామో అది ఎంత గట్టిగా ఉంటుందంటే అది మరి ఇప్పుడు ఆ విలేకరి పరిస్థితి అయితే ఆందోళనకరంగానే ఉన్నది. మోహన్ బాబుని ఏదో ఆయన వచ్చి క్షమాపణ చెప్తేనో అది సరిపోదు. దయచేసి ప్రభుత్వం ఆయన పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి, ఆయనని రిమాండ్కి పంపాలి. అంతేగాని నేను కోర్టుకు రాను, నేను వర్చువల్గానే హాజరు అవుతా, ఇది కొత్తగా ఈ ట్రెండ్ గత 10 సంవత్సరాల నుంచే చూస్తున్నాం మనము. తప్పు చేసిన కోర్టుకు రమ్మంటే నేను కోర్టుకు రాను, నేను ఇంట్లో నుంచే నేను వర్చువల్గా హాజరైతా, నన్ను అరెస్ట్ చేయొద్దు అని చెప్పి ముందే ఇవన్నీ తెచ్చుకుంటారు. ఇట్లా అయితే అదే సామాన్యుడు ఏదైనా చిన్న తప్పు చేస్తే వాడు ఆసుపత్రిలో వాడు మంచిగా లేకుండా వాడిని కాలర్ పట్టుకొని గొర్ర గుంజుకోపోతారు పోలీసులు. మరి పేదవాళ్ళకు ఒక న్యాయము, ఉన్నవాడికి ఒక న్యాయం అంటే కరెక్ట్ కాదు కదా. ఇవాళ కాకుండా ఇంకో 2-3 రోజులు అయినా ఆయన హాస్పిటల్కి డిశ్చార్జ్ అయినాక అయినా సరే ఆయన ఖచ్చితంగా రిమాండ్ చేయవలసిందే అని చెప్పి మేము విలేకరులము నిన్న డిమాండ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు అదే మాకు అర్థం కాలేదు, విలేకరుల పైన ఇంత పెద్ద దాడి జరిగితే ఏ ఒక్క రాజకీయ నాయకుడు స్పందించిన పాపాన పోలేదు, ఏ ఒక్క సినీ ప్రముఖుడు స్పందించిన పాపాన పోలేదు. మొన్న ఇది సందర్భం కాకుండా చెప్తున్నా, మొన్న ఒక మహిళా మంత్రి సదరు ఒక సినిమా యాక్టర్ పైన ఏదో కొంచెం టంగ్ స్లిప్ అయ్యో ఏదో ఒక చిన్న వ్యాఖ్య చేస్తే యావత్తు సినీ ఇండస్ట్రీ మొత్తం ఒకటయ్యి ఆమె పైన మాటల దాడి చేసి ఆమెను కోర్టు దాకా తీసుకుపోయారు. మరి ఇలా భౌతికంగా దాడి జరిగిందిగా మా విలేకరు మీద. మరి మాకు మీరు ఎవరు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు మీరు అండగా ఉండరా? అంటే మీకైతే ఒక న్యాయం, మాకైతే ఒక న్యాయమా? మరి మేము కూడా అట్లనే ఉంటాము. రేపటి నుంచి మీకు ఏమైనా మీ ప్రమోషన్లు ఏవైతున్నాయో, మీరు వెలుగబెట్టే ఏవైతే పనులు ఉన్నాయో మేము కూడా చూడటంటే చేస్తాము. ఇప్పుడు మీకోసము 10 లైన్లు రాసేది ఉంటే 1 లైన్గా రాసి వదిలేస్తాము. అంటే మీడియా అంటే అంత పల్సగా అయిపోయిందా? మీడియా అంటే ఏంది? సమాజంలో ఉన్న 4 ఎస్టేట్స్లో మేము కూడా ఒకటి. దాన్ని అంత చులకనగా చూస్తే ఎట్లా మీరు? రాజకీయ నాయకులు మాట్లాడతారు, మీడియాని పాతి పెడతాం, 1000 అడుగుల లోపల వాతి పెడతాం అంటారు. మీడియా విలేకరులు ఏందంటారు? మీ ఇష్టమేనా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రాజకీయ నాయకులు మీరైనా ప్రభుత్వ ఉద్యోగులైనా మీకు ఒక రిటైర్మెంట్ ఉంది. మీరు ఏమైనా ఇన్కమ్ వస్తేనే మీరు విధులు చేస్తారు. మాకు పైసలు వచ్చినా రాకుండా మాకు రిటైర్మెంట్ లేదు. మా అంతల మేము వద్దనుకునే వరకల్లా మాకు రిటైర్మెంట్ లేని ఉద్యోగము, జీతాలు లేని జీతగాళ్ళము, సమాజానికి మంచి చెడులు తెలుపుతున్న
ఏమంటామంటే ధీరులం మేము, అంత గొప్ప వాళ్ళం మేము. సో అట్లాంటిది మా జోలికి రావద్దు, ఏదన్నా ఉంటే మీరు చూసుకోవాలి. సో దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు మేము మిమ్మల్ని విన్నవించుకునేది ఒకటే, ఏమైందంటే ఒక బలమైన చట్టం తీసుకురండి. ఎవరైనా సరే, రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే, XYZ ఎవరైనా విలేకరుల జోలికి వస్తే వాళ్ళని నాన్ బెయిలబుల్గా, ఆడెంత పెద్దోడైనా సరే బెయిల్ ఇవ్వకుండా కఠినంగా శిక్షించే జీవో తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తున్నాం.